హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనం కొన్ని ఒకటి చూద్దాం. లైక్ వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. వాళ్ళు ఎప్పుడూ పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అతను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. నేను హైదరాబాద్కి వెళ్ళడం ఇదే మొదటిసారి. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఎంత అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం హౌ మచ్ అని వాడాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? ఎంత డబ్బు చెల్లించావు? ఎంత డబ్బు చెల్లించావు? హౌ మచ్ మనీ డిడ్ యూ పే? హౌ మచ్ మనీ డిడ్ యూ పే? నువ్వు ఎంత డబ్బు చెల్లించావు అనేసి. మీరు అతని వద్దకు వెళ్ళరా? మీరు అతని వద్దకు వెళ్ళరా? డోంట్ యు గో టు హిమ్? డోంట్ యు గో టు హిమ్? అతని వద్దకు మీరు వెళ్ళరా? వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. ఇఫ్ పాసిబుల్ వి విల్ మీట్ అగైన్. ఇఫ్ పాసిబుల్ వి విల్ మీట్ అగైన్. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. హౌ టు కన్సోల్ హిమ్, అతను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అని మీనింగ్ అనమాట. ఇక్కడ నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. ఆన్సర్ మీ రైట్ నౌ అంటాం. ఆన్సర్ మీ సమాధానం చెప్పు. రైట్ నౌ అంటే ఇప్పుడు అని. ఆన్సర్ మీ రైట్ నౌ, ఇప్పుడే సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? వై ఆర్ యూ లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? వై ఆర్ యూ లాఫింగ్? రేపటి నుంచి నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాల్సి ఉంటుంది. రేపటి నుంచి నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాల్సి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎర్లీ ఫ్రమ్ టుమారో. ఎర్లీ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి. ఐ విల్ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎర్లీ, త్వరగా వెళ్ళాల్సి ఉంటుంది రేపటి నుంచి నేను ఆఫీస్కి అని మీనింగ్ వస్తుంది సెంటెన్స్కి. ఆమె స్నేహితులు ఆమెని కలవడానికి ప్లాన్ చేశారు. ఆమె స్నేహితులు ఆమెను కలిసేందుకు ప్లాన్ చేశారు. హర్ ఫ్రెండ్స్ ప్లాన్ టు మీట్ హర్. హర్ ఫ్రెండ్స్ ప్లాన్డ్ టు మీట్ హర్. ఆమె స్నేహితులు ఆమెను కలిసేందుకు ప్లాన్ చేశారు. వాళ్ళు ఎప్పుడూ పని తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ పని తప్పించుకునేందుకే ప్లాన్ చేస్తారు. దే ఆల్వేస్ ప్లాన్ టు అవాయిడ్ వర్క్. టు అవాయిడ్ వర్క్. దే ఆల్వేస్ ప్లాన్, ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏమని? టు అవాయిడ్ వర్క్. ఆమెను కలవాలనే ఆలోచనను నేను విరమించుకున్నాను. ఆమెను కలవాలనే ఆలోచనని నేను విరమించుకున్నాను అంటే ఐ డ్రాప్డ్ ద ఐడియా ఆఫ్ మీటింగ్ హర్ అంటాం. ఐ డ్రాప్డ్ ద ఐడియా ఆఫ్ మీటింగ్ హర్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి, నేను హైదరాబాద్కి వెళ్ళడం ఇదే మొదటిసారి. నేను హైదరాబాద్కి వెళ్ళడం ఇదే మొదటిసారి అంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఇది మొదటిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు హైదరాబాద్. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వెళ్ళడం అదే మొదటిసారి అని. అతను ఆమెను కలవడం ఇదే మొదటిసారి. అతను ఆమెను కలవడం ఇదే మొదటిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం హీ మెట్ హర్. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం హీ మెట్ హర్. అతను ఆమెను వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదు. అతను ఆమెను వదిలేయడం తప్ప వేరే మార్గం లేదు. హీ హ్యాస్ నో చాయిస్ బట్ లీవింగ్ హర్ అంటాం. హ్యాస్ నో చాయిస్, హీ వచ్చింది కాబట్టి హ్యాస్ రావాలి ఇక్కడ. హీ హ్యాస్ నో చాయిస్ బట్ లీవింగ్ హర్. నాకు ఆ ఉద్యోగం రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. నాకు ఆ ఉద్యోగం రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అనే సందర్భంలో ఎలా వాడతామంటే ఐ హ్యావ్ నో చాయిస్ బట్ రిజైనింగ్ ద జాబ్. ఐ హ్యావ్ నో చాయిస్ బట్ రిజైనింగ్ ద జాబ్. ఉద్యోగం రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అని. మీరు వాళ్ళను మొదటిసారి ఎప్పుడు చూశారు? మీరు వాళ్ళను మొదటిసారి ఎప్పుడు చూశారు? వెన్ డిడ్ యూ సీ దెమ్ ఫస్ట్ అంటాం. వెన్ డిడ్ యూ సీ దెమ్ ఫస్ట్, మీరు మొదటిసారి ఎప్పుడు వాళ్ళని చూశారు అనేసి మీనింగ్ వస్తుంది.
వారం క్రితం పార్క్లో చూశాను. వారం క్రితం పార్క్లో చూశాను. ఐ సా దెమ్ ఎట్ ద పార్క్ ఏ వీక్ అగో ఆర్ లాస్ట్ వీక్ చెప్పొచ్చు అనమాట. ఐ సా దెమ్ ఎట్ ద పార్క్ లాస్ట్ వీక్ అంటే పోయిన వారం అన్నప్పుడు లాస్ట్ వీక్ వస్తుంది. వారం క్రితం కాబట్టి ఏ వీక్ అగో అని చెప్పొచ్చు అనమాట. రేపు నువ్వు ఇక్కడ ఉంటావా? రేపు నువ్వు ఇక్కడ ఉంటావా? విల్ యూ బీ హియర్ టుమారో? విల్ యూ బీ హియర్ టుమారో? రేపు నువ్వు ఇక్కడే ఉంటావా? విల్ యూ బీ హియర్ టుమారో? నిన్న నువ్వు ఏం చేశావు? నిన్న నువ్వు ఏం చేశావు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నువ్వు నిన్న ఏం చేశావు అనేసి. నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళాను. నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళాను అంటే ఢిల్లీలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ వీక్. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ ఢిల్లీలో ఉన్నాను అని. మొన్న వాళ్ళు ఎక్కడున్నారు? మొన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మొన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే అంటాం కదా. వేర్ వర్ దే? వేర్ వర్ దే ద డే బిఫోర్ ఎస్టర్డే? వేర్ వర్ దే అంటే ఇక్కడ పాస్ట్లో చెప్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి వాటర్ వస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇక్కడ ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇక్కడ ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇట్ రైన్స్ హియర్ ఎవ్రీడే అంటాం. ఇట్ రైన్స్ హియర్, ఇట్ రైన్స్ హియర్ ఎవ్రీడే అంటాం. అది అంత ముఖ్యమా ఇప్పుడు? అది అంత ముఖ్యమా ఇప్పుడు? అది అంత ఇంపార్టెంటా ఇప్పుడు అనే సందర్భంలో ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ నౌ? ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ నౌ? అది ఇప్పుడు అంత ఇంపార్టెంటా? అది అంత ముఖ్యమైందా అని. అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంత సిద్ధంగానే ఉంది అని. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? డి యూ అగ్రీ? ఒప్పుకుంటారా కాబట్టి డూ రావాలి. ఒప్పుకున్నారా అంటే డిడ్ యూ వస్తుంది. ఓకే. ఈరోజు స్కూల్ లేదా? ఈరోజు స్కూల్ లేదా? డోంట్ యూ హ్యావ్ స్కూల్ టుడే? ఈరోజు నీకు స్కూల్ లేదా? ఈరోజు నీకు ఆఫీస్ లేదా అంటే డోంట్ యూ హ్యావ్ ఆఫీస్ టుడే అంటాం అనమాట. జనరల్గా వాడే సెంటెన్సెస్ రెగ్యులర్గా ఉన్నవన్నీ కూడా. మనం ఆమెతో వెళ్ళబోతున్నామా? మనం ఆమెతో కలిసి మనం కూడా వెళ్ళబోతున్నామా అంటే ఇది ఫ్యూచర్లో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ వి గోయింగ్ టు బీ విత్ హర్? ఆర్ వి గోయింగ్ అంటే మనం ఇప్పుడు వెళ్తున్నామా అని. వెళ్ళబోతున్నామా అన్నప్పుడు ఆర్ వి గోయింగ్ టు బీ విత్ హర్ అనాలన్నమాట. ఆమె ఇంకా ఏమీ చెప్పలేదు. ఆమె ఇంకా ఏమీ చెప్పలేదు. షీ డిడింట్ సే ఎనీథింగ్ ఎల్స్. షీ డిడింట్ సే ఎనీథింగ్ ఎల్స్. ఆమె ఇంకా ఏమీ చెప్పలేదు. ఆమె ఇంకా ఏమీ చెప్పలేదు అని. ఆమె మీకు కావాల్సింది ఇస్తుంది. ఆమె మీకు కావాల్సింది ఇస్తుంది. షీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. షీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆమెకు కావాల్సింది ఇస్తుంది అనేసి. మీకు కావాల్సింది ఇస్తుంది అని. ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఇది జరుగుతుంది అని నాకు తెలుసు. ఐ న్యూ దట్. నాకు తెలుసు కాబట్టి ఐ న్యూ అంటాం. ఇక్కడ న్యూ ఫామ్ వస్తుంది. న్యూ దట్ దిస్ వుడ్ హ్యాపెన్. ఐ న్యూ దట్ దిస్ వుడ్ హ్యాపెన్. జరుగుతుంది నాకు తెలుసు అని. మనం ఏ సమయంలో కలవాలి? మనం ఏ సమయంలో కలవాలి? ఏ టైంలో మనం కలవాలి అంటే వాట్ టైం షుడ్ వీ మీట్ అంటాం. వాట్ టైం షుడ్ వీ మీట్. మనం ఏ సమయంలో కలవాలి? వాట్ టైం షుడ్ వీ మీట్. నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను. నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను అంటే ఐ విల్ మేక్ ష్యూర్ టు ఫాలో యువర్ అడ్వైస్. ఐ విల్ మేక్ ష్యూర్ టు ఫాలో యువర్ అడ్వైస్. నేను మీ సలహాను తప్పకుండా పాటిస్తాను అని మీనింగ్ వస్తుందన్నమాట. అంతేనండి ఇవాళ సెంటెన్సెస్. మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చేస్తాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.